హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన మహబూబ్నగర్లో ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చాను నేను. ఇది ఎక్కడో కాదండి, బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది ఈ టెంపుల్ అయితే. మీరు కూడా ఈ టెంపుల్ని చూస్తారని నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి. ఇదైతే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇలా లోపలికి వెళ్ళాలి, టెంపుల్ లోపలికి. ఇలా టెంపుల్ లోపలికి వెళ్ళగానే అయితే ఇలా ఒక ఆంటీ అయితే అందరికీ ఇలా బొట్టు పెడుతుంది. ఈ ఆంటీ నాకు కూడా బొట్టు పెట్టింది. నాకు చాలా బాగా అనిపించింది ఈ ఆంటీ ఇలా పెట్టడం అయితే. ఫస్ట్ ఇలా ధ్వజస్తంభం అయితే ఉంటుంది. ఈ ధ్వజస్తంభం చుట్టూ అయితే 5 ప్రదక్షిణాలు చేస్తారు వీళ్ళందరూ. ఈ ఆంటీ వాళ్ళైతే బోనాలు తీసుకొని వెళ్తున్నారు. కొంతమంది బోనం తీసుకొని 5 ప్రదక్షిణాలు చేసిన తర్వాత లోపలికి వెళ్ళి అమ్మవారికి ప్రసాదం అయితే నైవేద్యంగా సమర్పిస్తారంట. ఇక్కడ క్యూ లైన్లో నించొని ఇలా లోపలికి అయితే వెళ్ళాలి అందరు, ఒకరి తర్వాత ఒకరైతే. ముందుకైతే వెళ్తున్నాం అందరం ఇలా. ఫైనల్గా అమ్మవారిని చూసేసామండి. అమ్మవారిని అయితే ఇలా రెడీ చేశారు. కొంతమంది ఒడిబియ్యం కూడా పోస్తున్నారు ఇక్కడ. ఇంకా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇలా బయటికి అయితే వచ్చేసానండి. తర్వాత ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే కనిపించాయి. అవి ఏంటా అని చూశాను. ఇక్కడైతే రేణుక ఎల్లమ్మ అమ్మవారి, ఇక్కడైతే జంట నాగులు ఉన్నాయి. ఆ పక్కన వచ్చేసి రేణుక ఎల్లమ్మ కొడుకు పరశురాముడు అంట ఇక్కడ కనిపించేది. ఇంకా పక్కనైతే గోమాతలు కూడా ఉన్నాయండి. ఆ గోమాతను కూడా దర్శించుకుంటే చాలా మంచిది కదా. ఇలా ఆంటీ వాళ్ళు అయితే దర్శనం చేసుకుంటున్నారు, నేను కూడా చేసుకున్నాను. ఇంక ఇక్కడ ఒక పుట్ట అయితే కనిపిస్తుంది కదా, ఈ పుట్ట వచ్చేసి అమ్మవారు ఇక్కడే వెలిసారంట ఫస్ట్ అయితే. తర్వాత టెంపుల్ కట్టి దాంట్లో అయితే విగ్రహం ఏర్పాటు చేశారంట అమ్మవారిని అయితే. ఇంక ఇక్కడ కొంతమంది ఆంటీ వాళ్ళు అయితే బోనాలు ప్రిపేర్ చేయడానికి ఇలా కూర్చున్నారు ఇక్కడ. ఇంకా ఇక్కడ బోనంతో చేస్తారంట, కోడిని బలిస్తారంట, అలాగే మేకల్ని కూడా బలిస్తారంట అమ్మవారికి. చూశారు కదా, ఇక్కడైతే కొంతమంది కోడితో అలాగే బోనాలతో అని ఇంకా మేకలతో అలా ఉన్నారు కదా. ఎవరు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా మొక్కులు అయితే చెల్లిస్తారంట ఇక్కడ అమ్మవారికి అయితే. ఇక్కడ అమ్మవారికి స్పెషల్ డేస్ అయితే ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే, ఆషాఢ మాసం, కార్తీక మాసం, ఇంకా దసరా నవరాత్రులు కూడా స్పెషల్ డేస్ అంటే ఇక్కడ. నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా అనిపించిందండి. మీకు ఎలా ఉందో మరి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.